వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. గుండె గుండెకు వంటనివ్వగ కదిలాడు కావ్యకృష్ణన్న. మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్యకృష్ణన్న. పేదోడుకి చేదోడు గుండె పసుపు పచ్చని జెండా ఎత్తాడు చూడు కావ్యకృష్ణ. రెడ్డేలే మన అండ, మన కావలిని కాపాడగా ఏ కష్టము రాకుండా. ఉరి ఉరి మీ ఉప్పెన లబుదాం ఊరు వాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. గుండ గుండకు వంటనివ్వగ కదిలాడు కావ్యకృష్ణన్న. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు, ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు. కావలినే కనకాపట్నం చేస్తామన్నారు, కబ్జాల కష్టాల పట్టణమే చేశారు. కాలువలు కుంటలు చెరువులు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదలతో మునిగింది ప్రతి ఊరు. చల్లందుకే కదిలింది కావ్యకృష్ణన్న దళము. ఉరి ఉరి మీ ఉప్పెన లబుదాం ఊరు వాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. రైతన్నకు దిక్కేది, దళితన్నకు దారేది, మహిళలకు రక్షణ లేదు, విద్యార్థికి భవితే లేదు, హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు, బీసీ మైనారిటీలకు భరోసా లేదు. తన గిల్లు తన వాళ్ళే పోగేసినారు సిరులు, మళ్ళీ మోసపోవద్దు మన కావలి ప్రజలు. చల్ జాతరోలే ముందుకొచ్చే మన పసపు దళము. ఉరి ఉరి మీ ఉప్పెన లబుదాం ఊరు వాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. దౌర్జన్యం దాదాగిరులు, దళితన్నల ఆత్మహత్యలు, మహిళలు ఆర్టీసీ డ్రైవర్లు, విలేకరులపైనే దాదులు, బతుకులతో రగదారులు తీస్తున్నాయి ప్రాణాలు. చిరుజల్లులకే పూలాయి జగనన్న ఇండ్లు, అనకొండ ఆగడాలనే ఆపే నాయకుడు, కావలినే కన్న కొడుకులా కాచే సేవకుడు. మన కావ్యకృష్ణ రెడ్డన్న సైకిల్ కే ఒట్టేద్దా. ఉరి ఉరి మీ ఉప్పెన లబుదాం ఊరు వాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. పశువులు బర్రెలు హైయెస్ట్ కాలనీలోకి పాలు పోస్తారు. సిమెంట్ రోడ్లు ఇస్తాను, సిమెంట్ రోడ్లు కూడా స్టార్ట్ చేస్తాను. ముందు నీళ్ళు ముందు కొంచెం వెంకటేశ్వరా ఎండలో వచ్చామా.
తప్పకుండా చేద్దాం. మనకు కూడా చంద్రబాబు నాయుడు మనకి ఈ అల్లూరు వరకు 13.5 కోటి సుమారు 15 కోట్లు ఇచ్చాడు ఓన్లీ నీళ్ళ కోసం. కాబట్టి మీ సమస్య తీర్చాలని నేను వచ్చాము. తప్పకుండా ఒక 3 నెలలు తప్పకుండా ఇబ్బంది లేదు. ఓకేమ్మా. ఆధార్ కార్డు రాయకుండా ఎన్ని ఇల్లు ఉంటాయి? 100 ఉంటాయి సార్. 110 ఇల్లు అని రాదు. ఒక నిమిషం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన అల్లూరికి ఒక 15 కోట్లు 13 కోట్లు శాంక్షన్ చేశారు నీళ్ళ కోసం. మీ అందరి పరిస్థితులు నీళ్ళ పరిస్థితులు బాగలేదని ఆయన మనకు 13.5 కోట్లు శాంక్షన్ చేశాడు. ఇప్పుడు మేము ఈ ఎండలో కూడా తిరగటం ఏంటంటే అధికారులు అందరినీ తీసుకొని తిరగటం, మీకు ఇంటింటికి ట్యాప్ ఇస్తాం. ఇంకొక 4 నెలల లోపల ప్రతి ఇంటికి ఒక ట్యాప్ ఇస్తాం. మీ ఇంటికే ట్యాప్ బిగించేటట్టు స్కీమ్ తెచ్చాం. కాబట్టి ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి. అల్లూరుపేటలో ట్యాంకు కడతారు. అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా మీ ఊరికి కొత్త పైప్ వేసి పాత పైప్ లైన్ అందువల్ల ఏడ పగిలిపోతున్నాయి. ఎప్పుడో 20 ఏళ్ళు 40 ఏళ్ళ నాడు వేసిన పైప్ లైన్. సో అవన్నీ పూర్తి ఇబ్బంది కాబట్టి కొత్త పైప్ లైన్ వేస్తాము. మీ 110 ఇళ్ళకి నీళ్ళు ఇప్పిస్తాం. ఒక 4 నెలల్లో పూర్తి అవుతుంది. రెండోది కరెంట్ అంతా నేను మాట్లాడతాను. ఊరంతా స్తంభాలు కొత్త స్తంభాలు వేయాలి. ఒక లైన్ వేసినట్టున్నది వేసి